హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు. యామిని గారు నమస్తే. నమస్కారం. చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఈరోజు దొరికారు నాకు మీరు హైదరాబాద్లో. ఎలా ఉంది మీ ప్రభుత్వం రావాలి, బీజేపీ రావాలి, మూడోసారి కేంద్రంలో రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాలి అని కోరుకున్నారు, వచ్చింది 6 నెలలు అయింది. ఓకేనా, బాగానే ఉందా ప్రభుత్వం? మేము కోరుకోవడం కంటే జనాలు ఎక్కువ కోరుకున్నారండి. ప్రజల కోరిక మేరకు వాళ్ళే కదా అంత అత్యధిక శాతం ఓటింగ్ ఇచ్చారు. అలానే సీట్లను కూడా ఇచ్చారు, ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సో వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని అనుభవించిన ప్రజలు ఇక ఆ ట్రామాలోంచి ఇంకా బయటికి కొద్ది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కూటమి పైన, కూటమిలో ఉన్నటువంటి పార్టీల పైన, కూటమి ప్రభుత్వం పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇచ్చారు కూడా మీరు? చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మేము ఇవ్వడం కంటే కూడా మొదటి నుంచి మేము ఏమని చెప్పాం, కూటమి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. అంటే రెండు, అటు భారతదేశం అభివృద్ధి చెందాలి, అది చెందాలి అంటే అందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది భాగస్వామి కూడా అవ్వాలి అనేది మా నినాదంగా వెళ్ళాం మేము. అలానే ఇప్పటి వరకు రాష్ట్రం కోల్పోయినటువంటి వనరులు కానివ్వండి, వనరుల్ని తిరిగి వెనక్కి తీసుకురావడం కానీ, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం కానీ, లేదంటే ప్రజలకు పడ్డటువంటి కష్టాలని తీర్చడంలో వారికి అన్ని విధాలుగా అటు నైపుణ్యంలో కానీ, ఇటు ఉపాధిలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఆసరాగా ఉండాలి అనేది కూటమి ప్రభుత్వం అనుకుంది. కూటమి మేనిఫెస్టో అది బీజేపీ మేనిఫెస్టో మీరు చెప్తున్నారు. కూటమి అంటే 3 పార్టీలు కలిసి పార్టీల మేనిఫెస్టో ఇవ్వాలా? 2 పార్టీల మేనిఫెస్టోనే ఇచ్చారు. లేదు, బీజేపీకి వచ్చేటప్పటికి కేంద్ర పార్టీకి చాలా స్పష్టంగా ముందే చెప్పాం. మాకంటూ కేంద్ర పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీ, మేము ప్రభుత్వంలో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాం అధికారంలో. సో మాకు జాతీయ ఎజెండా ఏదైతే అంటే మేనిఫెస్టో ఉంటుందో, సంకల్ప పత్రం, ఆ సంకల్ప పత్రం ఇచ్చాం. దాంట్లో కులంతో, మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో, అంటే మా సిద్ధాంతమే అంత్యోదయ కాబట్టి వీటితో సంబంధం లేకుండా, మీరు ఇంకొకటి గమనిస్తే ఇక్కడ మేనిఫెస్టో గురించి వచ్చింది కాబట్టి, బీట్ కాంగ్రెస్ లేదా రీజనల్ పార్టీస్ చూడండి, కులాల వారీగా డివైడ్ చేస్తారు. అంటే ఈ కులానికి అది ఇస్తాము, ఈ కులానికి ఇది ఇస్తాము అనేసి డివైడ్ చేసి విభజన చేసి మరి వాళ్ళు అంటే ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటారు. ఆ విధంగా లేదు, మతాల వారీగా చేస్తే గనక ఈ రోజున కాదు, అది 80/20 నినాదం మాది కాదండి. లేదు, చెప్పేది ఏంటంటే అలా గనక మేము అనుకుని ఉండుంటే, అసలు మత ప్రాతిపదికన గనక మాకు అలాంటి భేదభావం ఉండుంటే, ట్రిపుల్ తలాక్ని తీసుకుని వచ్చి మైనారిటీ, ఇప్పటి వరకు మైనారిటీలు మా వైపు వాళ్ళ కోసమే మేము పుట్టామని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన కూడా చేయనటువంటి ఆలోచన మేము చేసాము. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ, అది జనసంఘ నుంచి మొదలుకుంటే, అంటే అప్పుడు అధికారంలో ఉన్న తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మొన్న నరేంద్ర మోదీ గారు ఇప్పుడు 10 yearsలో మీరు చూడండి, ప్రతి పథకం కూడా, ఇన్ఫాక్ట్ పథకం తీసుకుంటే దాంట్లో ముస్లిం బెనిఫిషరీస్ ఎక్కువ ఉంటారు. మేము ముస్లింల కోసమని ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేస్తున్నారు. ఈ రోజున 3వసారి మళ్ళీ కూడా మేము అధికారంలోకి రాగలిగాము అంటే అది కేవలం మీరు అనుకున్నట్టుగా, అందరూ అనుకుంటున్నట్టుగా హిందువులు మాత్రమే బీజేపీతో ఉన్నారని కాదు. దేశ ప్రజలందరూ మోదీ గారిని నమ్మారు. సో మేనిఫెస్టో సంబంధించి ఒక నిమిషం, మేనిఫెస్టో సంబంధించి మేము మేము ఎప్పుడు కులాల వారిగా మీరు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఈ కులం వారికి అది ఇస్తాము అనే ఉండదు. రైతులు, మా మేనిఫెస్టోలో ఏముంటుంది, మహిళలు, రైతులు, యువత, శ్రామికులు, అంటే ఈ విధంగా వర్గాల వారిగా వారి కష్టాలను ఐడెంటిఫై చేసి వారికి ఏం చేస్తే బాగుంటుందని ఇస్తాం. అందుకని ఆంధ్రప్రదేశ్ లో మేము మేనిఫెస్టో సెపరేట్ ఇవ్వలేదు. కులాల వారీగా ఏ తెలుగుదేశం పార్టీ పలానా వాళ్ళకి పలానా చేస్తామని చెప్తే ఆ మేనిఫెస్టోకి మీరు మద్దతు ఇచ్చారు. మేనిఫెస్టో కూటమిలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అంటే మాతో కూడా ముగ్గురు కనుక్కొని వాళ్ళిద్దరు మేనిఫెస్టో పెట్టారు. దానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవే సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కూడా ఉంటాయి. సో అలా దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కూడా ఉన్నాయి చాలా మటుకు. సో వాటన్నిటికీ సంబంధించి మేము మద్దతునిచ్చాము. కొన్ని
ఇవన్నీ ఈ 2 పార్టీలు ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక ఆత్మ ఉంటుంది. అంటే వాళ్ళకంటూ ఒక సొంత ఐడియాలజీ అంటూ ఉన్నా లేకపోయినా ఆఫ్‌కోర్స్ బీజేపీకి మాత్రమే ఇప్పటివరకు అంటే ఒక ప్రాపర్ మొదటి నుంచి ఐడియాలజీ ఉంది. అంటే టీడీపీ జనసేన కూడా లేదు. వాళ్ళకుంటుంది. వాళ్ళకొక లక్ష్యం ఉంది. నేను చెప్పేది సిద్ధాంతం ఉంటుంది. కాకపోతే మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు లేదా భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు కూడా ఒక సిద్ధాంతం ఉండి దానికి అనుకూలంగానే పరిపాలన చేస్తుంది మేము. మిగతా వారికి సిద్ధాంతం లేదు అనట్లేదు. కాకపోతే వారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు అంటే వారి స్థానికంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా వారు పాలన చేయాలనుకుంటారు. దాని ప్రకారం మేనిఫెస్టో తయారు చేశారు. సో మీరు కులాల వారీగా మేనిఫెస్టోలు ఇవ్వరు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కులాల వారీగా ఇచ్చిన మేనిఫెస్టోతో మీకు సంబంధం లేదు. ఎందుకు మీరు వాళ్ళు కూడా కులాల వారికి ఇచ్చారని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ప్రయారిటైజ్ ఆ విధంగా చేసుకున్నారు. వాళ్ళు ప్రయారిటైజ్ ఆ విధంగా చేసుకున్నారు. ఏ విధంగా అయితే మేము వర్గాలకి లాగా చేసుకున్నాము వీరు ఆ విధంగా చేసుకున్నారు. అలా ఇవ్వడం తప్పు, అలా ఇవ్వడం తప్పు అనేది మీ వాయిస్ లో తప్పేముంది అని అడుగుతున్నారు. మా పార్టీ ఇవ్వదు, మా పార్టీ ఈ విధంగా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మీకు వంకాయ కూర అంటే ఇష్టం ఉంటే నాకు అది ఇష్టం ఉండాలని లేదు. అంత మాత్రాన వంకాయ కూర తింటున్నది మీరు తప్పవలేరు, తినని నేను తప్పవలేను. అలానే మా పార్టీ ఇట్లాంటివి కాకుండా మా పారామీటర్స్ వేరు. మా పారామీటర్స్ ఏంటి? మహిళలు ఇలా 4 పిల్లర్స్ అనుకున్నాం. పారామీటర్స్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మీరు చేస్తా అని చెప్పింది చేయాలిగా. చేస్తున్నాం కదా. ఎక్కడ సూపర్ 6 సంబంధించిన హామీలు ఏమి అమలు ఎందుకు జరగలేదండి? పెన్షన్లు తప్ప ఏంది మీరు చేసిన? పెన్షన్ ఇచ్చాము, గ్యాస్ రావట్లేదా? ఫ్రీ గ్యాస్ అనుకున్నట్టు సిలిండర్ రావట్లేదా? డిఎస్ ఏంటి ఒక్క సిలిండర్ రీఎంబర్స్? అది రీఎంబర్స్ ఏంటండి? ఇప్పుడు మేము అసలు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? 6 months 7 months అవుతుంది. 7 months కదా అయ్యింది. ఇప్పుడు ఈయన చేసినటువంటి 5 సంవత్సరాలది 50 సంవత్సరాలు చేయాల్సినంత ఒక మనిషి ఏ విధంగా అయితే దేశంలో కాంగ్రెస్ ఉన్న 7 దశాబ్దాలలో 700 సంవత్సరాలకు కావాల్సినంత చేస్తుందో నష్టము ఇంకా చేస్తూనే ఉంది, విభజన చేస్తున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అలాంటి పాలనే కదా అందించింది. ఆ ట్రామా నుంచి బయటికి రావాలంటే ప్రభుత్వానికి కూడా టైం పడుతుంది. మీరు ఇప్పటికీ చూడండి, రోజు పేపర్లో వస్తుంది ప్రభుత్వం అని చెప్పింది కూడా కొంతమంది అధికారులు సహకరించట్లేదు. ఎందుకంటే ఆ మాయలో పడిపోయారు, ఆ జగన్ మాయలో పడిపోయారు. జనమంతా జగన్ మాయలో బయటకు వచ్చే కదండి 164 సీట్లు మీకు ఇచ్చింది. ఇచ్చారండి అధికారులు ఇంకా రాలి. అందుకే అధికారులు అంటున్నాము ఇంతమంది జనాలు తీసుకొచ్చిన వాళ్ళు అధికారులను ట్రాన్స్ లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు ఒక్కొక్క విభాగంలో విచ్చలవిడిగా అవినీతి చేశారు. ఆ అవినీతిని కనుక్కోవడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు వరదలు, రాష్ట్రం అంతా వరదలు అని చెప్పని చాలా బీభత్సం వచ్చింది. ఈ తర్వాత ఒక పక్క అమరావతి డెవలప్మెంట్ అనండి, ఇంకొక పక్క ఇండస్ట్రియల్ కారిడార్లు అనండి, ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ అనండి. ఇలాగా అభివృద్ధి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ ఉందో అది ప్లస్ సంక్షేమానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కూడా కమిటీ వేశారు. దాదాపుగా ఆల్మోస్ట్ దేనికండి మీరు అసలు బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఎలా దాన్ని సపోర్ట్ చేస్తారు? బీయింగ్ ఇందులో మహిళల్ని చీట్ చేయడం కదా. ఎందుకు చీట్ చేయడం? ఎందుకు చీట్ చేయడం? ఏమైనా జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు ఆలోచన కూడా చేయకుండా నవరత్నాలు అంటే కనీస అవగాహన కూడా లేకుండా బడ్జెట్ ఎంత కాదండి, బడ్జెట్ ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయకుండా ఏమీ లేకుండా అలాగే హామీలు ఇచ్చి ఒక్క రత్నాన్ని కూడా ఫుల్ఫిల్ చేయకుండా మహిళా ద్రోహం, మద్యపాన నిషేధం, మహిళల పుస్తలు తెంపినటువంటి పార్టీ నుంచి మేమేం లేము. నేను అందుకనే మహిళల పక్షపాతిని కాబట్టి చెప్తున్నా. మేము ముందే జాగ్రత్తగా అన్ని అంశాలు, ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు కూడా జాగ్రత్త సర్వే చేసుకొని దాని ప్రకారం ఇచ్చేటటువంటి సొల్యూషన్ పర్మనెంట్ గా ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి మీరు బయటికి తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ నుంచి ప్రజలకు సాంత్వనిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈఆర్సీ అనుమతి ఇచ్చింది కాబట్టి మేము ఇప్పుడు అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు సాంత్వన ఇచ్చిందే ఉంది. మీరు సాంత్వన ఇవ్వాలి కదా. 17,000 కోట్లు భారం పడకూడదు చూడాలి. కేవలం 17,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల పైన మొత్తంగా చూస్తే ఆ ఒక సెక్టర్ లో 1,00,000 కోట్ల మొత్తం కూడా చూస్తే అదే చెప్తున్నా. ఒక్కొక్క విభాగం చూస్తే వేలు కాదు, లక్షలు కూడా కాదు, 1,00,000 కోట్ల. ఎందుకు మొన్ననే చెప్పారు కదా ప్రజల పైన, మంత్రి చెప్పారు కదండి, కన్సర్న్ మంత్రి ప్రజల పైన
దాన్ని సరి చేసుకోవాలి కదండి. అదే చెప్తున్నాను కదా, ఆ సరి చేసుకునే క్రమంలో కొన్ని రోజులు బాలారిష్టాలు ఉంటాయి, పురిటి నొప్పులు కొంచెం పడాలి కదా, తర్వాత ఒక ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, మీరు ఛార్జీలు పెంచమని చెప్పారు, ఇప్పుడు పెంచారు. ఎందుకు పెంచారంటే జగన్మోహన్ రెడ్డి చేసింది. ఆ తర్వాత ఒక అంటే స్టేబుల్ అయిన తర్వాత సాధ్యాసాధ్యాలు చూసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగానే మా ప్రభుత్వం చూసుకుంటుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యాసాధ్యాలు చూసుకోవడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు పడుతుంది. డబ్బు ఉండాలి కదండి. ఇప్పుడు డబ్బు హామీలు ఇచ్చామంటే మరి ఆ మాత్రం లేకపోతే రాష్ట్రం ఏమైపోవాలని, ఇంకా కూడా ఇతనే వస్తే ఇంకేమైపోవాలి కోసం ఇచ్చారు హామీలు అమలు చేయడం కోసం కదా. అమలు చేస్తూనే ఉన్నాము, అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీరు ఈ రోజున కాదు కరెంట్ అంటే చెప్తున్నాను కదండి, అదే అవుతుంది, వెంటనే సరి చేసుకుంటున్నారు. తర్వాత సరి చేసుకోవడం కాదు, అది కరెంటు ఛార్జీలు పెంచకపోగా కడతారు, మరి అప్పులు ఎవరు కడతారు? జనమే కట్టాలి. ఇప్పటి వరకు జనం కట్టడం కాదు, అప్పులు ఉన్నాయి, దాన్ని సరి చేసుకుంటున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో అంటే నియర్ ఫ్యూచర్ లోనే వెంటనే ప్రజల పైన భారం మోపమని కూడా చెప్తున్నారు. కావాల్సిన కన్వీనియంట్ గా అదే ఒక్కటి తీసుకుని ఇదెందుకు కాదు, నేను ప్రజల పైన భారం మోపము అని చెప్పారా? తగ్గించిన భారం ఏంటి 6 నెలల్లో? ఏం తగ్గించింది ఏంటి? ఏం భారం తగ్గించారు 6 నెలల్లో? భారం తగ్గించడం కాదు, ముందు ఇప్పుడు చాలా ట్యాక్సెస్, మున్సిపాలిటీ చెత్త ట్యాక్సులని అడ్డమైన చెత్త వేసిన చాలా చాలా తగ్గించారు. రిఫార్మ్స్ తీసుకుని వస్తున్నారు, పాలసీలో కూడా చేంజ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కాదు, ఇవన్నీ నమ్మి ఇదే చెప్పాము, ఇవన్నీ నమ్మి సామాన్య ప్రజలే ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 164 ఇచ్చారు. మేము కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే 20-25% తగ్గిస్తాం అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. 6 నెలలు తిరగకముందే తగ్గిస్తాం. చూడండి, మీరు నెక్స్ట్ పాడ్కాస్ట్ నాతో చేసేటప్పటికి మీరే అంటారు, చెప్పారు కదా తగ్గించేశారు మీ ప్రభుత్వం. నోట్ చేసి పెడుతున్నా, రికార్డ్ చేసి పెడుతున్నా. మహిళలకు సంబంధించిన టాపిక్ ఎందుకన్నానంటే, కర్ణాటకలో ఉచిత బస్సు మహిళలకు ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వ్యతిరేకించింది. ఇన్ఫాక్ట్ నాకు గుర్తుంది, మోదీ గారు ఈ ఫ్రీ బస్సులు ఇచ్చుకుంటూ పోతే మెట్రోపాలిటన్ టౌన్స్ కి మెట్రోలు ఇవ్వలేము. హైదరాబాద్ లో కూడా అదే, ఎందుకు మెట్రో ప్రాజెక్ట్ వాళ్ళే చెప్పారు కదా, వేల కోట్లు మేము నష్టం వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతామని. హైదరాబాద్ లో కూడా, తెలంగాణలో కూడా కాంగ్రెస్ చేసినప్పుడు వేలాది లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కూడా మాకేమీ రావట్లేదు, 40 రూపాయలు కూడా రావట్లేదు అని కూడా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పారు, మోదీ గారు ఫ్రీ బస్ కి వ్యతిరేకం అని చెప్పారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది హామీ ఇచ్చి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో మనకు కూడా బాగుంటుందని టీడీపీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి 6 నెలలు అమలు చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఇప్పుడు నిన్న ఒక సభా కమిటీ ఏంటి ఉపసంఘం వేశారు, మంత్రివర్గ ఉపసంఘం. ఆ ఉపసంఘం ఎప్పుడో తేల్చి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇస్తారంట. మోసం చేయటం కదా అది. ఎందుకంటున్నారంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేసింది. రేవంత్ రెడ్డి అంతకుముందు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రిగా కూడా పనిచేయాల, అనుభవం లేదు ఆయనకి. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే అమలు చేసింది. ఇక్కడ 6 నెలలు గడిచిపోయిన తర్వాత కమిటీ నష్టాలు కూడా మరి అక్కడ ఆ రాష్ట్రాలు, ఈ రాష్ట్రం తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా దీని వల్ల బాధపడుతున్న వాళ్ళ బాధలు కూడా మీకు కనిపించట్లేదా? అటువంటి బాధ కూడా కనిపించాయి కాబట్టి అటువంటి బాధ కూడా కాకుండా, రాష్ట్రం ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి మరింత భారం ఎక్కువ కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా అంటే రెండు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఎలా అమలు చేయడానికని కొంత సమయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఆ ఉపసంఘం వాళ్ళు కూడా ఒక రిపోర్ట్తో వస్తారు, ఒక సొల్యూషన్ తోటే వస్తారు. ఇచ్చిన హామీ ఇప్పుడు ఒకటండి, చాలా స్పష్టంగా ఒకటి మనం బేసిక్ గా ఆలోచన చేసుకునేది మీరు నేనని కాదు. ఇచ్చిన హామీ ఇచ్చాము, ప్రభుత్వము తీర్చామనుకోండి, నెక్స్ట్ టైం ఓట్లు వేస్తారు. తీర్చలేదు అనుకోండి, అదే ప్రజలు ఓట్లు వేయరు కదా. కాబట్టి ఆ భయం మాకు ఉంటుంది కదా. రాజకీయాల కోసం అని కాదు మేడం, నెక్స్ట్ టైం ఓట్లు వేసేది నెక్స్ట్ మళ్ళీ పవర్ ఇవ్వడం కోసం. ఈ 5 సంవత్సరాలు అయితే మీరు చీట్ చేసినట్టే కదా. చీట్ అసలు ఇంకా అవ్వనే అవ్వలేదు. మీరేదో బిడ్డ పుట్టగానే ఆవకాయ అన్నం తినాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణకి వాళ్ళకి తెలంగాణ పోలిస్తామండి. ఉన్న రీసోర్సెస్ అంతా ఒక హైదరాబాద్ నుంచి తెలంగాణకి సరిపోయేంత వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ చెప్పాల్సింది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మాకు ఇంకా అటువంటిది లేదు కదా. పోనీ క్యాపిటల్ ద్వారా అట్లా డెవలప్ చేసుకుని అక్కడి నుంచే వస్తుందంటే అది
అసలు దాన్ని చేయమంటేనేమో ఎంత కాదు చేశాడు? కాదు కాదు అమలు ఆర్థిక చేయమంటేనేమో కాదు ఆ రిసోర్స్ కూడా ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఉండాలి. అది హైదరాబాద్ కి ముందుగానే ఉన్నది కాబట్టి ఎలాగైనా వాళ్ళు ఆడుతున్నారు. అయినప్పటికీ మళ్ళీ బొక్కబోర్లా పడుతున్నారు, ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో నన్ను చెప్పమంటారా కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని మోసం చూద్దాం, మీరు చూసిన తర్వాత ఇటు వద్దురు కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారం అందుకనే మేము అలా కాకుండా మీరు అమలు చేయమంటేనేమో అప్పులు ఉన్నాయి, మాకు హైదరాబాద్ లేదు. 5 సంవత్సరాల పాలనలో చాలా ఇబ్బందులు పెట్టిపోయాడు. అన్ని ఒకటొకటి ప్రక్షాళన చేసుకుంటూ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే దిశలోనే ఉన్నాము. కంగారేమీ లేదు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ కూడా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. సరే, మాకేం కంగారు లేదు. సరే, నాకు మీ పైన ఒక కన్సర్న్ ఏంటంటే, రాజకీయాల్లో పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా విమర్శలు ఫేస్ చేస్తారు. మీరు అసలు ఏ పదవి తీసుకోకపోయినా నాకు తెలిసి మీరు ఫేస్ చేసిన విమర్శలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక లేడీ ఎవరు ఇన్ని ఫేస్ చేసి ఉండరు. అన్ని ఫేస్ చేశారు. ఒక ఫైర్ బ్రాండ్ మీరు, ఒక అటెన్షన్ ఉంది. సాధినేని యామిని శర్మ అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా గుర్తుపడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టేటస్ కారణంగా, ఆయన ఇమేజ్ కారణంగా ఆయన మాట్లాడేదానికేమో బాగా ప్రచారం వస్తుంది. పురంధేశ్వరి గారు అలా కాదు కాబట్టి రావట్లేదేమో. అలా కాదునేమోనట్లు ఆవిడ ఒక్కొక్కరు ఒక స్టేటస్ మీరు ఎంతమంది చెప్పినా ఆ గ్లామర్ అంటే ఉంటాయి కదా. ఈక్వల్ కాకపోయినా ఆ స్థాయిలో రీచ్ అనేది నేను అనేది ఇద్దరు ఎవరికి వాళ్ళు తక్కువ చేశారు అనట్లేదండి. ఒక్కొక్కరు తక్కువ అని కాదు నేను చెప్తున్నా, ఎవరికి వాళ్ళే ఈక్వల్. ఇప్పుడు మీకు మీరే సాటి, నాకు నేనే సాటి, అందరికి అందరి సాటి కాబట్టి రీచ్ నేను అనేది. సో అలాంటి రీచ్ యామిని శర్మ మాట్లాడితే బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు యామిని శర్మ ఏమన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావాలనుకుంటుందా అని నేను అడగదలుచుకున్నా. అటు చేసి ఇటు చేసి మొత్తానికి తిప్పి ఇప్పుడు నాకు ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ కూడా పీకిద్దామని. మీ పార్టీలో స్వేచ్ఛ ఉండదా? అడిగే స్వేచ్ఛ ఉండదా? పైగా మీరు 6-7 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు. చేస్తున్నాను కానీ యామిని అవుతుందా ఇంకొకరు అవుతారా అనేది పక్కన. మీకు అటెన్షన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అటెన్షన్ మీకు వస్తుంది కాబట్టి పార్టీ కూడా ఉపయోగపడుతుంది. కళ్యాణ్ గారితో మనం ఎందుకు లేకపోయినా అటెన్షన్ ఉంటుంది. వారి గ్లామరు, వారి పనితనము, వారి కష్టపడే తత్వము, వారి ఆలోచన విధానము, వారి కమిట్మెంట్ వేరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో పాపం వచ్చారు, ఒక ఆశయంతో వచ్చారు. చాలా కష్టాలు పడ్డారు, చాలా అవమానాలు కూడా పడ్డారు, కానీ నిలబడ్డారు. అంటే వదిలేకుండా నిలబడ్డారు. ఈ రోజున ఒక దిక్సూచి లాగా మారారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా ఆశాకిరణం, మంచి ఆశాకిరణం లాగా మారారు. సో హోప్ఫుల్లీ భవిష్యత్తులో నేను కూడా, అంటే వారొక్కరైనా కాకుండా నేను కూడా, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పైనుంచి రాజకీయాలను ఉన్నాను. నా శాయశక్తులా కూడా నేను కష్టపడి పనిచేస్తున్నాను ఒక కార్యకర్తలాగా. మీరు అన్నట్టుగా అవకాశం ఏమైనా భవిష్యత్తులో మంచి ఇదనే కాదు, ఏది ఇచ్చినా కూడా ఆ పాత్రలో, అంటే ఆ పాత్రకి మనం న్యాయం చేయాలి కాబట్టి ఫుల్ టైమే చేస్తున్నాను కదా. ఏ పార్టీ ఒకటి, నేను ఫస్ట్ బీజేపీలోకి వచ్చినప్పుడు 2 ఏళ్ళు ఊటి కార్యకర్త. నేను అంతకుముందు స్పోక్స్ పర్సన్, స్టేట్ స్పోక్స్ పర్సన్. కానీ 2 ఏళ్ళు ఉట్టి కార్యకర్త లాగా ఉన్నాను, సామాన్య కార్యకర్త. అసలు అంటే ఎటువంటి ఇది లేకుండా, బాధ్యత లేకుండా, ఎటువంటి గుర్తింపు కాదు కదా, అసలు ఏమీ లేదు. అలా లక్షలాది మంది కార్యకర్త, నేను ఒకదాన్ని 2 ఏళ్ళు అలా ఓపిక్గా ఉన్నాను. నాకు తోచింది నేను పార్టీకి చేశాను. ఆ తర్వాత 2 ఏళ్ళు నేను మండల ఇన్ఛార్జ్ లాగా వేశారు. ఒక చిన్న తాడుకొండ మండలం ఇన్ఛార్జ్ లాగా వేశారు. అలానే ఆ 2 ఏళ్ళు వారంలో 4-5 రోజులు, అప్పుడు రాజధాని ఏరియా అది, చాలా విపరీత పరిస్థితులు. అయినా సరే బీజేపీ కని వెళ్ళి, పొద్దున్నే రైతులు ఉండేవాళ్ళు 5-6 కల్లా వెళ్ళిపోతారు. ఆ టైంలో వెళ్ళడము, రాత్రి 7 తర్వాత వెళ్ళడం, అలా 2 ఏళ్ళు మండల ఇన్ఛార్జ్ లాగా చేశా. అంటే అంతకుముందు నేను స్టేట్ ఇది కదా, నాకంటూ నేను ఒక ఫైర్ బ్రాండ్ కదా, అట్లా ఆలోచన లేకుండా పనిచేశాను. ఆ తర్వాత మహిళా మోర్చా 1 ఇయర్ పైన మహిళా మోర్చాలో కూడా సెక్రటరీ, ఒక సెక్రటరీ, మహిళా మోర్చాలో జస్ట్ సెక్రటరీ ఉన్న మోర్చాలో, మహిళా మోర్చాలో సెక్రటరీ ఇచ్చారు. నేను దానికి కూడా నాకు తెలిసి నా శక్తి మేరకు నేను న్యాయం చేశాను ఎక్కడైనా సరే. అలాగా ఆ తర్వాత ఇప్పుడు స్పోక్స్ పర్సన్ అయ్యాను. సో ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ ఇన్నేళ్ళు పట్టింది, 6వ సంవత్సరం ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను బీజేపీలో. భవిష్యత్తులో కూడా ఏ బాధ్యత అయినా సరే, మళ్ళీ తిరిగి కార్యకర్త లాగైనా సరే, లేదా ఇంకో కొత్త బాధ్యత ఇచ్చినా, అది ఏదైనా సరే బాధ్యతనే పూర్తి చేయడం. మేము అందుకే మా పార్టీలో మాత్రమే బాధ్యత అంటాం, పదవి ఎప్పుడు ఎవరు అన్నారు మీరు గమనిస్తే. బీజేపీ మిగతా వాళ్ళందరూ ఈ పదవిలో ఉన్నాడని అంటారు, కానీ బీజేపీలో బాధ్యతనే అంటాం, అలానే స్వీకరిస్తాం. కానీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి మీరు చాలా బ్యూటిఫుల్ కెరీర్ వదిలేసి వచ్చారు. మీ కెరీర్ చాలా డిఫరెంట్ కెరీరు, కంట్రీకి కాదు వరల్డ్కి చాలా నీడ్ ఉన్న కెరీర్. ఆ కెరీర్ని వదిలేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా. సో ఆ కెరీర్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకదేదో ఉంటుంది కదా బ్రెయిన్లో, నేను ఇది అచీవ్ చేయాలి, ఇక్కడికి వెళ్తే ఇంకెక్కువ సర్వీస్ చేయగలను. అఫ్కోర్స్ మీ సర్వీస్ మోటోలో వచ్చినట్టు
డెఫినెట్‌గా ఉంది. నాకు కూడా ఒక మంచి ఆశయం ఉంది. ఇంకా నా సేవా పరిధిని విస్తృతపరచాలి. అలాగే నేనుంటున్నటువంటి పార్టీకి నా సేవలు మరింత మెరుగ్గా ఇప్పుడు ఇవ్వట్లేదని కాదు. ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి. ఈ రెండిటికంటే ముందు నేను బీజేపీలో జాయిన్ అయ్యిందే నాకొక నాలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటిదనుకోండి ఒక దేశభక్తి గాని, ధర్మభక్తి గాని. ఆ రెండిటికి కూడా నేను నా వంతు ఏదో భరతమాతలో ఒక చిన్న సముద్రంలో నీటి బొట్టులాగా నా ఈ జీవితాన్ని ఆవిడ పాదాల చెంత చేర్చాలి సేవ రూపంలో అనేది నా సంకల్పం అది. అది మెయిన్ సంకల్పం. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కాదు. సో భరతమాతకి సేవలో ఒక చిన్న ఆవిడ పాదాల దగ్గర ఒక చిన్న చుక్కలాగా నేను పెట్టుకునే బొట్టులాగా ఆవిడ దగ్గర ఉంటే చాలు అనేది నా జీవితాన్ని అర్పించుకోవాలని నేను సిద్ధపడి వచ్చాను. అదే క్రమంలో ముందుకెళ్తున్నా. అది నా పెద్ద సంకల్పం. మీరు అన్నారు కదా ఏంటనంటే దట్ ఈజ్ మై గోల్. అల్టిమేట్లీ నా చివరి బ్రెత్ వరకు నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు నిజాయితీగా నేను భరతమాత సేవకే అంకితం అవుతాను. దాంతోపాటు నా ధర్మము ఇతరుల చేతిలో ఈ రోజున ఎంతో అవమానాలు పడుతోంది. మనం చూస్తున్నాం. ఇప్పుడు హిందూ ధర్మం బంగ్లాదేశ్లో మీరు తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్లో తీసుకోండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా దాడికి గురవుతున్నారని అంటే అది ఈ రోజున అత్యధికంగా హిందువే. ఈవెన్ మన దేశంలో కూడా నేటికి కూడా చాలా చోట్ల బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో మీరు ఇటువంటి చూస్తే కనుక అటు ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కశ్మీర్లో చూడండి ఎక్కడైనా సరే బలైపోతుంది హిందువులే. బలైపోయింది హిందూ మహిళలే లక్షలాది మంది. నా ధర్మం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రను కూడా అనలేము. అటువంటి భారతదేశపు ఆత్మ అయినటువంటి సనాతన ధర్మం ఈ రోజున కొంతమంది సెక్యులరిజం అనే ముసుగులో, సెక్యులరిజం అని ఎందుకు తీస్తున్నానంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలకి సమానంగా ఉండాలి అసలు అన్నిటికీ. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన దేశంలో మన రాష్ట్రంలో సెక్యులరిజం అంటే కేవలం హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తేనే సెక్యులరిజం అవుతుంది. హిందూ దేవాలయాల పైన ప్రభుత్వాలు పెత్తనం చేసి హిందువులు హుండీలో వేసేటటువంటి మొక్కుల రూపంలో ఇచ్చేదాన్ని వాళ్ళు జీతాలకి వాడుకుంటూ లేదా ప్రభుత్వ రూపంలో వివిధ శాఖలకి ఆ డబ్బుని పంచుకుంటూ అన్యమత ప్రబోధనకి ఉపయోగించుకోవడమే సెక్యులరిజం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అదే గనక ఇస్లాంకి సంబంధించి ఇప్పుడు వక్ఫ్ చూస్తున్నాం కదా, భారతదేశంలో అతిపెద్ద 3వ ల్యాండ్ లార్డ్ మిలిటరీ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాతనే మన డిఫెన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రైల్వే శాఖ తర్వాత 3వ అతిపెద్ద హక్కుదారు ఈ రోజున వక్ఫ్ బోర్డు ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి వాళ్ళకి? ఎవరిచ్చారు? అది ఆ మతం పుట్టి 1500 years అయింది. కానీ ఈ భారతదేశంలో సనాతన ధర్మం కానీ అసలు భారతీయులు కాసేపు ధర్మం అని పక్కన పెడితే భారతీయుల సొమ్ము ఇది సొత్తు ఎప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి అప్పనంగా 3వ భూమిదారు ఎలా అవుతారు? ఈ రోజున మీరు చూసారు ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్లో మల్కాజ్గిరి, మౌలాలి, తిరుమల నగర్ దగ్గర నుంచి 750 ఎకరాలు అనుకుంటా, దగ్గర 750 ఎకరాలు అనుకుంటా సంథింగ్. అక్కడ నోటీసులు వక్ఫ్ వాళ్ళు అంటించేసి పోయారు. తాత ముత్తాతల నుంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు లబోదిబ్బో అంటున్న రోడ్ మీదకి వచ్చి ఈ వక్ఫ్ ఏంది, ఈ బోర్డు ఏంది, మాకు తెలియదు ఏంది, మా తాతలు కదా మాది కదా భూమి అని. అలానే విచిత్రమైన అంశం ఏంటంటే 1500 సంవత్సరాల కింద పుట్టిన మతము వక్ఫ్ బోర్డు పెట్టింది 1955లో. తర్వాత ఒకసారి రద్దు కాబడింది. 1995లో దానికి అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. భారత రాజ్యాంగమే మతానికి అతీతంగా సుప్రీం ఈ దేశంలో. అటువంటి దాంట్లో ఒక మతానికి సంబంధించి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ బోర్డుని ఏర్పాటు చేసుకొని సుప్రీం కోర్టుని కూడా మించినటువంటి అధికారాల్ని కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు అది ఎలా కుదురుతుంది, ఎలా అవకాశం ఉందో కూడా ఎవరు తెలియదు. అది కట్టబెట్టడంతో పాటు వీళ్ళు ఇన్ని లక్షలాది ఎకరాలు వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు విత్ థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ లార్డ్ అనేసి. ఇటువంటి పనులన్నీ చేసింది. కానీ అట్ ద సేమ్ టైం ఇందా చెప్పినట్టుగా 2000 సంవత్సరాల ముందు కట్టినటువంటి గుడిని 1500 సంవత్సరాల ముందు పుట్టిన మతము, వక్ఫ్ బోర్డు కూడా కాదు, మతము ఏ విధంగా నాది అని క్లెయిమ్ చేస్తుంది? దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో ఈ విధంగా అట్లానే మన రాష్ట్రంలో చూడండి అన్యమతస్థులు అదేమంటే ఉపాధి అంటారు. ఇదే ఉపాధి పేరుతోటి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పేరుతోటి ఒక చర్చ్ లోనో ఒక మస్జిద్ లోనో అసలు ఉపాధి కూడా కాదు, మీరు ఇలాగా వెళ్ళండి
రానిస్తారు. అక్కడ పోయి నేను కూర్చొని శ్రీరామ అని అంటానంటే అననిస్తారా? ఉట్టిగా అయినా సరే అననిస్తారా? అననివ్వరు కదా! కానీ నా హిందూ దేవాలయాల్లో మటుకు ప్రభుత్వ పెత్తనంతో ఎవరు పడితే వాళ్ళొచ్చి నా దేవుడిని అపహాస్యం చేయొచ్చు, అవమానం చేయొచ్చు, అపవిత్రము చేయొచ్చు. మా మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్న దానికి సెక్యులరిజం అనే పేరు పెట్టి ఈ విధంగా లక్షలాది ఎండోమెంట్ భూములని అంటే దేవాదాయ కూడా కాదు, దేవాదాయంకి దేవుడికి ధూపదీప నైవేద్యాల కోసం అని ఇచ్చినటువంటి వాటిని కబ్జా చేసేశారు. మరొకటి ఇంటి ముందుకి కూడా వచ్చి ఇతరులు మన బలవంతంగా తలుపులు తట్టి మరి వచ్చి బలవంతంగా చేస్తున్నారు. చివరిగా చాలా హార్డ్గా వెళ్తుంది, చాలా హీటెడ్గా ఆర్గ్యుమెంట్ అయింది. సరే మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు వద్దాం. ఇప్పటివరకు మాట్లాడుకున్న తెలుగు రాష్ట్రాల గురించి సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం. అయితే సినీ ఇండస్ట్రీనా? పుష్ప 2కి వెళ్దాం. ఓకే, ఏంటి పుష్ప 2 కాంట్రవర్సీలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఈ విషయాల్లో అంటే ఇటువంటి అంశాల్లో పార్టీలకి ఒక స్టాండ్ ఉండాలి అని అనుకుంటున్నారా మీరు? మీ పార్టీ జాతీయ నాయకత్వం మాట్లాడుతుంది, సంజయ్ గారు మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ వేధిస్తున్నారు అని. పురంధేశ్వరి గారు ఈ విషయంలో నాకు వినపడ్డారు. ఆమె పురంధేశ్వరి గారు అల్లు అర్జున్ వేధిస్తున్నారని మాట్లాడారు, నేను చూశాను. అధ్యక్షురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడ జరిగిన సంఘటన అనుకోకుండా జరిగింది, ప్లాన్ టైం కాబట్టి జరిగింది, కాకపోతే కొంచెం మరీ కక్షపూరితంగా వెళ్ళారనేది ఆవిడ చెప్పడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ మాటనా లేకపోతే కనుక అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి మాటనని మనం వేరుగానో కలిపి చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇటువంటి అంశాల్లో మీరు ఈ ప్రశ్నని నన్ను అంటే పార్టీ అధికార ప్రతినిధి లాగా అడిగితే ఈయన ఇచ్చే సమాధానం ఆన్సర్ వేరే ఉంటుంది. చెప్పండి, మీ పార్టీ వర్షన్ కాదు. ఒకటి దీంట్లో అన్ని రకాలుగా అంటే ఇది ఈ రోజు ఫస్ట్ టైం జరిగిందైతే కాదు, ఇది వరకు నుంచి కూడా ఆ సినిమా వాళ్ళకు ఉన్నటువంటి సినిమా హీరోల్ని తమ దైవం లాగా భావించేటటువంటి వాళ్ళు ఎంతమంది అభిమానులు సో చనిపోతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో వాళ్ళు చేయగలిగినంత చేసుకున్నారు, లేదంటే ఇష్యూస్ జరిగాయి. మొన్న అల్లు అర్జున్ గారికి సంబంధించి ఖచ్చితంగా ఒక మహిళ చనిపోవడం అనేది దారుణం, అత్యంత దారుణం. ఒక తల్లి లేని లోటు, నేను తల్లినే, ఒక తల్లి లేని లోటు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక పిల్లాడు కూడా ఇప్పుడు బాగుపడుతున్నాడు, అసలు ముక్కు పచ్చలారటువంటి పిల్లాడు, ఇంకా ఏం లోకం చూడనటువంటి వాళ్ళిద్దరికి జరిగింది చాలా దారుణం. ప్రతి ఒక్కరు కూడా బాధపడాలి, విచారించదగిందే. అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి ల్యాప్సెస్ అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కావాలని ఎవరు చేయరు కదా. ఇప్పుడు ఇలా జరగాలని అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీ కోరుకుని ఉండదు ఆ యూనిట్ మొత్తం. లేకపోతే కనుక చిన్న చిన్న ప్రోటోకాల్ ఇష్యూస్ లేదంటే సమన్వయ లోపం వల్లనో అటు పోలీసులకి కానివ్వండి, ఇటు థియేటర్ వాళ్ళకి కానీ, ఇటు యూనిట్కి కానీ, బౌన్సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అందులో చిన్న సమన్వయ లోపం జరుగుండొచ్చు. దానికి భారీ మూల్యం అయితే చెల్లించుకున్నాం. మనిషి మరణించడం అనేది ఏం తెచ్చినా ఇవ్వలేం కదా. అట్ ద సేమ్ టైం అదే అంటున్నాం, అంటే అన్నీ చూసుకోవాలి, ఇటువంటి జరగనీయకుండా చూసుకోవడం. దానికి ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా అత్యంత జాగ్రత్త. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఎంత ముఖ్యమో, 1000 కోట్లు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో, అవార్డులు రావడం ఎంత ముఖ్యమో, తమనే దేవుళ్లాగా భావించేటటువంటి వారి ప్రాణాలని కాపాడడం కూడా అంతే ముఖ్యం, అంతే ముఖ్యం వారికి. కాబట్టి ఆ అంశంలో ఇక మీదటైనా సరే, అంటే ఇది ఇక్కడ జరిగింది ఎవరు కావాలని జరగలేదు కాబట్టి ఇక మీదట ఇటువంటి జరగనీయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. ఎట్ ద సేమ్ టైం ఇందులో ఏదైనా ఒక మూల నుంచి రాజకీయ కక్ష సాధింపు, ఈగో ఉందనుకోండి ఎవరికైనా సరే. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పాత్రల్లో ఏదో ఈగో ఉందనుకోండి, ఆ ఈగో అనేది అందరికీ నష్టమై, అందరికంటే ముఖ్యంగా ఆ ఈగో పెట్టుకున్న ఇద్దరికి నష్టం అవుతుంది. ఇప్పుడు అది సినిమా వాళ్ళకి కావచ్చు, ఇటు ప్రభుత్వానికే కావచ్చు, లేదంటే ఇంకో మూడో వ్యక్తికైనా కావచ్చు. దానివల్ల అల్టిమేట్లీ నష్టం తప్పితే లాభం ఏమీ ఉండదు. ప్రజలు అనవసరంగా గందరగోళ పడి, ఇబ్బంది పడి, అది చిలికి పెద్దగా అయిపోయి పెద్ద ఇష్యూనే అవుతుంది. ఒకటి జరగకుండా అందరూ వహించాలి. మేము వచ్చేసాము మమ్మల్ని చూడడానికి మేము అనుకొని సినిమా వాళ్ళు ఉండకూడదు. ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్త. తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్ళని వేధిస్తుందని మీకు అనిపిస్తుందా? వాళ్ళు ఈ రోజు ఏదో చర్చలు జరిగాయి కదా, చర్చలు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగాయి. ఇద్దరి స్టేట్మెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మంచి మేము వాళ్ళు అంతా బాగా తీసుకోవాలి, సమాజంలోకి రావాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మేము వాళ్ళని బాగానే చూసుకుంటాము, వాళ్ళు డెవలప్ అవ్వడమే మాకు కావాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్తోంది. ఇంకా ఎఫ్డిసి చైర్మన్ ఎవరైతే దిల్ రాజు గారు ఉన్నారో ఆయన కూడా ఏమంటున్నారు, మేము కూడా బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం కోరింది. అలాగే అంతర్జాతీయ స్థాయి
స్థాయిలో తెలుగు ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతలు రావాలి, వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారు చెప్తున్నారు. సో ఓవరాల్లెస్ ఇద్దరు కలిపి ఇప్పుడు ఒక లైన్లోకి వచ్చేసారు కాబట్టి ఐ డోంట్ థింక్ అటువంటిది ఏమైనా ఉండేదో ఉండబోతుందని అయితే అనుకోవట్లేదు. తెలంగాణలో ఇక పైన టికెట్ల రేట్లు పెంచడాలు, బెనిఫిట్ షోలు ఉండవు అని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయమే ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలంటే ఒత్తిడి కూడా వస్తుంది. కూటమి సర్కారు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఉన్నారు. సో హీ నోస్ బెటర్ దాన్ అస్, ఐ మీన్ దాన్ మీ. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఆ ఇండస్ట్రీలో ఉంటాయి. బయట నుంచి మనం ప్రేక్షకుల్లాగా చూసే వర్షన్ ఒకటి ఉండొచ్చు, ఆర్ పొలిటికల్ యాంగిల్ ఇంకొకటి ఉండొచ్చు, అంటే యాజ్ ఎ పార్టీ పర్సన్ లాగా. కానీ దీనికి మించి ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఇండస్ట్రీలో ఉంటాయేమో. దానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ విషయమే ప్రభుత్వంలో ఆల్రెడీ పెద్దలు ఉన్నారు కాబట్టి నిర్ణయించుకొని వారు ఇటు ప్రజలకి, అంటే అభిమానులు చూసే సినిమా చూసే వాళ్ళకి, అటు సినీ ఇండస్ట్రీకి ఆమోదయోగ్యమైన కొన్ని బాధలు ఉంటాయి. ఎవరో ఒకరు కొంచెం పెయిన్ ఉంటుంది, పెయిన్ గెయిన్ ఉంటుంది. ఇటు పెయిన్ అటు గెయిన్ ఇద్దరికి రెండు ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్. కాబట్టి అటువంటిది ఉంటే కనుక తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటారేమో. వెన్ ఇట్ కమ్స్ టు ద టికెట్ ప్రైజింగ్ అయితే నేను ఒకటి పర్సనల్గా కోరుకునేది ఏంటంటే, 1000 కోట్లు పెట్టి తీసాము, దానికి రావాలి, పెట్టిన పెట్టుబడికి వెనక్కి రావాలని ఆశించడంలో తప్పు లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే దాంట్లో ప్రజల్ని కొంచెం వాళ్ళని, అంటే వారి బలహీనతని, ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళ బలహీనత కావచ్చు, వాళ్ళ ఆనందం కావచ్చు, బలహీనతని ఆనందాన్ని కూడా దాన్ని క్యాష్ చేసుకునే విధంగా కూడా ఉండకూడదు. అంటే ఆ విధంగా కాకుండా ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి, ఆనందం భరించగలిగే స్థితిలో ఉండాలి ఆర్థికంగా. నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ ఆనందము ఆర్థికంగా భరించగలిగే స్థితిలో అవతల వాళ్ళు అందిస్తే అది సవ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఉంటే పెయిన్ తోటి ఆనందము పొందొచ్చు. అభిమాన హీరో సినిమాని పొందుతారు, వెళ్తారు, చూస్తారు. కానీ ఆ డబ్బులే గనక అంటే సాధారణ జనాలు చనిపోయిన అతని కుటుంబంలో అతని జీతం 30,000 అంట. 3,000 రూపాయల టికెట్లు 4 కొనుక్కొని 12,000 ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి భార్యను పోగొట్టుకున్నాడు కొడుకు. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. అంటే నేను ఆచరిస్తుంది, నాకేమి సినిమా వాళ్ళ పైన ద్వేషము కాదు, యాజ్ ఎ హ్యూమన్ లాగా నేను ఒకటి ప్రజలకు కూడా చెప్పాలనుకున్నాను. ఇట్స్ మై ఒపీనియన్ అనుకోవచ్చు. సినిమాని సినిమాలాగా చూడాలండి. డైలాగ్ అందరూ చెప్పడం కాదు, వాస్తవ జీవితంలో చూడాలి. సినిమాని సినిమాలాగా చూడాలి. అభిమాన స్థాయిలో ఉండాలి. నాకు ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, తప్పు లేదు అభిమానం ఉండడంలో. చిన్న పిల్లల్ని కూడా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బాయ్ బికాస్ హీఈస్ ఆల్రెడీ సఫరింగ్, కాబట్టి మాట్లాడట్లేదు నేను. ఈ రోజున చూడండి, సోషల్ మీడియాలో కానీ, రీల్స్ రూపంలో కానీ, ఇళ్లల్లో కానీ పిచ్చి వెర్రి ముదిరిపోయింది. సంవత్సరం పిల్లల దగ్గర నుంచి సినిమాలు కానీ, సీరియల్ అనుకోండి, అసలు సినిమాలు, సీరియల్, లేదంటే ఇంకా రకరకాలుగా రీల్స్ పిచ్చి పిచ్చివన్నీ చేసి తల్లిదండ్రులు వాళ్ళ పెంపకం, అంటే వారి బుర్ర ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఇంత సినిమాల పైన తప్పు లేదు, అభిమానం ఉంచుకోవచ్చు. ఎంతవరకు నచ్చిన సినిమా వచ్చింది చూసిరా, 2 గంటలు ఆనందపడు, లేదా 2 రోజులు ఆనందపడు, 2 నెలలు ఆనందపడని తప్పు లేదు. కానీ దాన్ని అదే జీవితంలా తీసేసుకొని, లేదా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏం నేర్పించాలి, బుద్ధి నేర్పించాలి, ధర్మం నేర్పించాలి, దేశభక్తి నేర్పించాలి, చదువు నేర్పించాలి, నీతి నేర్పించాలి, నిజాయితీ నేర్పించాలి. ఇటువంటివి ఇప్పుడు యువతను చూస్తుంటే కనుక మీరు స్కూల్ ఏజ్లో చూడండి, ఆ ధోరణి ఏమీ లేదు. ఎదురు తిరగడాలు, ఇళ్ల నుంచి వెళ్ళిపోవడాలు, రెక్లెస్గా మాట్లాడాలు, కిడ్నాపులు చేసుకోవడాలు, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, మోరల్లెస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. దానికి కుటుంబం, దీనికి మనం కుటుంబ పరివర్తన అంటాం మేము. ఆ కుటుంబ పరివర్తన కుటుంబం నుంచి ఏర్పడాలి. అంటే మనం ఎంతవరకు మనం ఏది మన పిల్లలకి ఇస్తున్నాము, దానివల్ల అది వాళ్ళకి భవిష్యత్తులో నష్టమా లాభమా అనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించుకోండి. వెర్రి ఉండొచ్చు, అది ప్రాణాల మీదకి రాకూడదు. ఒక సినిమా కాదు, క్రికెట్ అయినా చూడండి, ఏ ఇండస్ట్రీ అయినా, అది రాజకీయంలో కూడా నేను అదే చెప్తాను. వెర్రి వరకు కూడా ఉండడం తప్పే నా దృష్టిలో. అభిమానం వరకు చాలు, ముదిరింది అనుకో వెర్రి అవుతుంది. అది ముదిరిది టెంక ప్రాణపై పిచ్చి అయిపోతుంది. అది ఎంతంటే మానసిక రోగిలాగా తయారైపోతారు. ఈ రోజున సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. దీనికి సమాజంలో ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు, మీడియా, ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలుపుకొని దీనికి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అతి తొందరలోనే భవిష్యత్ అనేది ఉండదు. భారతంలో యువత భవిష్యత్తు ఎటో వెళ్ళిపోతుంది. అసలు చాలా, మీ డ్రగ్స్ విషయం చూడండి, ఎంత పాథెటిక్ సిచ్యువేషన్ లో. ఇక్కడ చూసినా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా, తెలంగాణలో చూసినా, వీధిలో నిజంగా చాలా మటుకు చాక్లెట్లలో కూడా అమ్ముతున్నారంట.
పెయిన్ భయం అవును. వేసేస్తుంది. కొట్టుకుంటాయి యాజ్ కదా! ఎ పేరెంట్ భయం వేస్తుంది. అవును. అవును. పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరింత భయం అవును. వేస్తుంది. హ్మ్. చిన్న చాక్లెట్ అనో లేదంటే ఒక కేక్‌లో ఇస్తే పిల్లల భవిష్యత్ స్కూల్ ఏమైపోవాలి? బయట షాపుల్లో వారి అమ్ముతున్నారు అవి. వారి భవిష్యత్ ఏమవ్వాలి? తల్లిదండ్రులు కన్న కలలు ఆ పిల్లలకు ఉన్నటువంటి రాత ఏమైపోవాలి? కరెక్ట్. ఇది కూడా ఆలోచించాలి. అంటే డెఫినెట్‌గా విజిలెంట్‌గా సామాజిక ఉండాలి. స్పృహ పేరెంట్స్ అనేది విజిలెంట్‌గా ఉండాలి. ప్రభుత్వం. తల్లిదండ్రులారా దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు నచ్చినది కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు. హ్మ్. కానీ ఆ ఎంకరేజ్‌మెంట్ చదువులో కూడా చూపించండి. నీతులు ఇందాక చెప్పినట్టుగా అన్నిట్లో చూపించండి. కరెక్ట్. ఒక సంస్కారవంతమైనటువంటి పిల్లాడిని తయారు చేసే క్రమంలో తల్లిదండ్రులు అంత చొరవ చూపిస్తే బావుంటుందేమో. రైట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఓన్లీ కన్‌ఫైనింగ్ టు మూవీస్ ఆర్ పాలిటిక్స్ ఆర్ ఇంకా క్రికెట్ ఇలాంటివి మాత్రమే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ విపరీతంగా మనం కూడా ఆనందం పొందడంతో పాటు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ అనిపించినా చెప్పినట్టుగా సో, దీన్ని అందరూ సమాజానికి ఒక కూడా లెసన్ లాగా నేర్పించాలి. తీసుకుంటే బెటర్. తీసుకొని ఖచ్చితంగా అండి. పనిచేసి లేదంటే రేపొద్దున బలయ్యేది మన పిల్లలే కావచ్చు, అదే. నష్టపోయేది మన కుటుంబమే కావచ్చు. ఈ రోజున వేరే ఎవరో నష్టపోయారు. దానికి సానుభూతి చూపిస్తున్నాం. రేపొద్దున అదే పరిస్థితిలో మనం ఉంటే ఆ పెయిన్ మనమే తీసుకోవాల్సొస్తుంది. మరి అప్పుడు చేతులు కాలాకి ఆకులు పట్టుకుంటే ఇప్పుడేం లాభం జరుగుతోంది? కరెక్ట్. చివరగా నేను ఈ ప్రశ్న అడగకపోతే ఊరుకోరు. చాలామంది మెసేజ్‌లు పెడతారు కింద. పవన్ కళ్యాణ్ గారితో కలిసారా ఎప్పుడన్నా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కలవలేదండి. ఎందుకు? అంటే అలాంటి సందర్భం. మీటింగ్‌కి నేను అంటే అట్లాంటి వాటిలకి వెళ్ళలేదు. హ్మ్. మాకు అంతకుముందు కూటమి అంటే ఎలక్షన్స్ అప్పుడు మేము కామన్‌గా 3 పార్టీలు కలిపి పెట్టిన ప్రెస్ మీట్‌లో ఉన్నారు వారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంత దగ్గర నుంచి చూసాము. హ్మ్. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వెళ్ళే సందర్భము నాకు రాలేదు. అంటే హుహు. నేను సెక్రటేరియట్‌కి గాని, లేదా ఏదైనా కామన్ మీటింగ్‌లో గాని అలాగా రాలేదు ఇప్పటివరకు. హ్మ్. ఐ హోప్ అండ్ ఐ విష్ తొందరలోనే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా! హ్మ్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు కొన్నిటికి నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని హ్మ్. బాగా. హ్మ్. హ్మ్. అండ్ దట్టు కలవడంలో తప్పు లేదు. ప్రజల కోసం ఆరాటపడుతున్న వ్యక్తిని కలవడంలో తప్పే లేదనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఐ విష్ అలాంటి రోజొస్తే తొందరలో హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఓకే. నథింగ్ రాంగ్ ఇన్ దట్. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా మాటలన్నారు. అవును. నాతో సహా. చాలామంది చాలా మాటలన్నారు అవును. గానీ, మీరన్నయ్యే చాలామందికి చాలా గుర్తున్నాయి. ఐ డోంట్ థింక్ అండి. పాలిటిక్స్‌లో అలా ఎందుకు మీరన్న డైలాగ్ నేనేమన్నా మాత్రం గుర్తు స్పెషలా అండి? మీరన్న డైలాగ్ మాత్రం గుర్తుండిపోయింది జనాలకి. హ్మ్. మిగతా వాళ్ళయి ఎందుకు మేబీ. గుర్తులేవు? నేనైతే ఒకటి చాలా పలు సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను. ఏంటంటే, ఆ టైంకి నేను నా జస్ట్ డ్యూటీ అంటే అధికార ప్రతినిధిలాగానే ఏముందిలెండి ఆ రోజు మీరు కా విమర్శ, కాదు, 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 కాదు. ప్రతి విమర్శ చేశాను అంతే కాదు. ఆ కానీ రోజు మీరు టీడీపీలో ఉన్నారు. సో, టీడీపీలోనే ప్రతి మాట్లాడారు. విమర్శ చేశాను. టీడీపీ, అక్కడితో జనసేన అయిపోయింది. 2 కలిసిపోయింది కదా! కానీ ఆ! నాకు వారి పట్టు ఎందుకంటే నేను అభిమానించే హీరో అప్పటికి కూడా. సో, ఎటువంటి వేరే ఉద్దేశ్యం నాకు పర్సనల్‌గా ఎటువంటిది ఉండదు. హ్మ్. వారినంటే నాకేమొస్తుంది ఇంకా నేను బాధపడడం తప్పితే. హ్మ్. వాస్తవంగా ఇప్పుడు వారనే కాదు రాజకీయాల్లో కామన్ కూడా కదా! ఇప్పుడు వారనే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. హ్మ్. నేను విమర్శిస్తాను. మీరు చూస్తే నా ప్రెస్ మీట్‌లో కూడా విమర్శిస్తాను. హ్మ్. ఇప్పటికీ విమర్శిస్తా. ఏది ఆయన పాలసీ. చేసిన పాలనకు సంబంధించి, ఆయన తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రం నష్టపోయిన దాని గురించి విమర్శిస్తా. హ్మ్. అదర్‌వైజ్ వ్యక్తిగతంగా నేనెందుకు అనాలి? హ్మ్. నాకు ఆ హక్కు కూడా లేదు కదా! కరెక్ట్. ఐ డోంట్ హావ్ దట్ రైట్. హ్మ్. ఎంత నేను పార్టీలో ఉన్నా నాకే కాదు ఏ నాయకుడికి అలాంటిది ఏ మనిషికి ఉండకపోవచ్చు. హుహు. ఒక వ్యక్తిని గబుక్కున అనేయడం. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేటప్పటికి ఇదే నష్టం జరుగుతుంది. ఈ రోజుకి ఇప్పుడు చూడండి ఇది మీరు అప్‌లోడ్ చేస్తే కింద నన్ను తిడుతూ పెడుతుంటారు. పక్కన ఆ వీడియో కూడా పెట్టేసి మీమ్స్ సో, చేసేస్తారు. ఆ? కాదు. తిడుతున్నారా? ఇప్పటికి తిడుతూనే ఉంటారు. ఎందుకంటే పర్సనల్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే మేమొక బాధ్యతలో ఉండి అంటున్నాం. పార్టీ విమర్శకి వాయిస్ ప్రతి విమర్శ. పార్టీ వాయిస్ అది. అంతేగాని మాకేం పర్సనల్‌గా ఎవ్వరిని అనడానికి కరెక్ట్. లేనే లేదు. కరెక్ట్. అవసరం కూడా లేదు ఇన్‌ఫాక్ట్. ఆ పార్టీ ప్లాట్‌ఫార్మ్ లేదా ఆ అది పార్టీ వాయిస్ సోషల్ వినిపిస్తారు. మీడియాలో ఉన్న కార్యకర్తలు కూడా అలా ఆలోచించొచ్చు కదా! ఆలోచించాలి. అరే! ఈవిడకి నాకు ఎటువంటిది లేదు హ్మ్. కదా! హ్మ్. అలా లేనప్పుడు ఎందుకు అనవసరంగా వ్యక్తిగతంగా అనడము, ఇది అసలు ఒక స్త్రీని అనడము అనేది ఆలోచనే సోషల్ ఉండదు. మీడియాలో ముసుగేసుకొని ఎవడికి వాడు మాట్లాడుతుంటారు. బయటికి ఎవడు రాడు. అదేంటంటే వాళ్ళ ఇళ్లల్లోకి వచ్చేంత వరకు ఇవాళ సోషల్ మీడియా మంచి ఉన్నది. కానీ దానిలో చెడు ఎలా అంటే వాడు ఆ పిచ్చి ముదిరిపోతే వాడి సొంత ఇంట్లో ఉన్న తల్లినో, పెళ్ళానో, చెల్లినో కూడా బూతులు తిట్టే సోషల్ పరిస్థితికెళ్ళిపోయారు. సైకోలు తయారైపోయారు. అలాంటి సోషల్ సైకోస్ తయారైపోయారు. ఇది హ్మ్. కూడా అనదర్ పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూనే. కరెక్ట్. అందుకే ఇప్పుడు మొన్న భారత ప్రభుత్వం బిఎన్ఎస్ తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహితలు అంటే మనకి చట్టాలు 150 సంవత్సరాల నుంచి ఉన్న చట్టాలను మార్చాము. హ్మ్. అందులో సైబర్‌కి సంబంధించింది కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. చాలా కఠినంగా కూడా అవును. ఇప్పుడు అదే శిక్షలు ఉన్నాయి. మేజర్ టాస్క్ కదా సో, ఇండియాలో. దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన చేయడానికి కూడా నాతో సహా అందరం ప్రయత్నం
చేస్తున్నాం. ఓకే. బికాజ్ రూల్స్ ఆర్ ఫర్ పీపుల్ కదా, రూల్స్ ఆర్ మేడ్ ఫర్ పీపుల్. కరెక్ట్. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధానంలో ప్రజలు కూడా స్వీకరిస్తే బాగుండు మేము చెప్పేవి. వినాలి, చాలా నష్టపోతున్నారు ఆ సైబర్ దీని వల్ల. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించారు. Thank you చాలా very లాంగ్ ఇంటర్వ్యూ చేశాము. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఏమన్నా విసిగిచ్చుంటే చాలా ఏమన్నా సార్ విసిగించడం ఏం లేదండి. మా పని ఇప్పుడు మీరు అడిగారు, ప్రశ్న అడగడం ఆన్సర్ మీ చేయడమే కదా, వృత్తి, అంతే కదా. సమాధానం చెప్పడం నా వృత్తి. అంతే సో అంతే. మన వృత్తిలో మన పని మనం మన పని మనం చేస్తున్నాము. చేసాము, చేస్తున్నాం ఇందులో నాకు తెలిసి ఎవరికి కొంతమందికి నచ్చే వాళ్ళు ఉంటారు, ఇది చూసి నచ్చని వాళ్ళు ఉంటారు, మంచి అనుకునే వాళ్ళు ఉంటారు, చెడు అనుకునే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఐడియా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన అభిప్రాయాలు మనం చెప్పాము చెప్పాలి అంతే. కదా, అది చెప్పే అవకాశం చెప్పాము. ఇవ్వాలి. ఆ మీరు చెప్పారు. స్వేచ్ఛ, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉందనుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మా థ్యాంక్ కోసం యూ సమయం సో మచ్ కేటాయించారు. అండి. ఇది సాధినేని యామిని శర్మ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.